హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్రేజీ సంహిత 89 ఛానల్. నేను మీ శ్రవంతినండి. చూడండి, ఇక గిన్నెలు చూడండి, నా డే స్టార్ట్ అయింది. గిన్నెలు నిన్న కొంచెం హెల్త్ బాగాలేక పడుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ తోమేశాను. నేను ఇంకా టీ పెట్టేశాను. పోహా చేశానండి. షూట్ చేద్దామంటే నాకు లేట్ అవుతుందండి. మా సారు 6:30కి వెళ్ళిపోతారు ఆఫీస్కి, అంటే స్కూల్కి. పోహా చేసిన తడిపినది అండి, స్టెయినర్ అది అందులో పెట్టేశాను. టీ వడపోసుకోవడం కోసం జాలి అక్కడ పెట్టేశాను. ఇంకా పోహా తింటున్నారు మా పిల్లలు. నలుగురం తిందామని పెట్టాను, కానీ నాకు వీలు కాదండి వాళ్ళతో తినడము. ఇంకొంచెం లేట్గా తింటాను. టీ తాగాను. సింక్ క్లీన్ అయిపోయిందండి. ఇక్కడ టీ పెట్టేసాను. టిఫిన్ చేయగానే టీ తాగుతారండి మా ఆయన. ఇది వాకిట్లో ముగ్గు పెట్టడానికి వచ్చాను. డైలీ నాకు ఇన్ని పనులు ఉంటాయండి. నేను ఈ పనులు డైలీ చేస్తాను, ఏదో ఒక్క రోజు కాదు. ముగ్గు వేస్తున్నానండి. నాకు ముగ్గు వేసుకోవడం ఇష్టం, అలుక్కోవడం ఇష్టం అండి, చాలా ఇష్టము. డైలీ పొద్దున్న లేవగానే పేడ లేదని బాధపడతానండి. పేడ లేదు. ఒక బర్రెని పెంచుకుందామన్నా మాకు అంత జాగలేదండి ఇంటి ముందు. లేకపోతే నిజంగా ఒక బర్రెని పెంచుకునేదాన్ని, పేడ కోసం, పాల కోసము. ఇక్కడ ముగ్గేస్తున్నాను. ఒక బర్రెనో ఆవు ఉంటే మనకి పేడ, పాలు, పెరుగు ఇవి బయట నుంచి అవసరం ఉండేయండి. ఇంకా మనం ఇంట్లోనే రెడీ అవుతాయి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా మనం వెళ్ళి తెచ్చుకునే టైము అవన్నీ దాని చాకిరికి అంతే టైం పడుతుందండి నా ఉద్దేశంలో. ఇక ముగ్గు పెట్టేశాను. ప్రతిరోజు నా డైలీ రొటీన్ షేర్ చేస్తానండి, చూడండి. నేను యూట్యూబ్ని, ఇంటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అనేది ప్రతిరోజు చూపిస్తాను, చూడండి. కొంచెం వెనుకో ముందో వీడియో మాత్రం అప్లోడ్ చేస్తాను. ముగ్గు అయిపోయిందండి. ఇక్కడ దీపం పెట్టానండి. ఊకే పిల్లి వచ్చి ఆయిల్ పడేస్తుందండి. ఇక్కడ నేను జాజి అలుకుతాను. యాక్చువల్గా ఈరోజు అలకలేదు, కొంచెం లేట్ అయింది. పూజ కంప్లీట్ అయిందండి నాది. రోజు అమ్మవారిని కుంకుమ పూజతో, శంకరుణ్ణి బిల్వపత్రాలతో, గణేశుణ్ణి గరిక, ఎర్రమందారాలతో పూజించుకుంటే నాకు చాలా ఇష్టం అండి. ఎర్రమందారాలు దొరకకపోతే ఎర్రటి పుష్పం ఏదైనా పెడతాను. ఇక్కడ దోశకి నానబెట్టుకున్నానండి. పెసళ్ళు, ఎర్ర కందిపప్పు, కొద్దిగా శనగలు, మినప్పప్పు ఇవన్నీ కలిపి నానబెట్టాను. ఇక్కడ ఇడ్లీ రైస్ 2 కలిపి నానబెట్టానండి. దోశకి ఇడ్లీ రైస్ వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి దోశలు. ఇక్కడ రైస్ పెట్టేశాను. చింతపండు అండి నానబెట్టుకున్నాను. చారు చేస్తానండి నేను. చింతపండు చారు చేస్తాను. ఉప్పు, కారం ఉంది. మైసూర్ పప్పు కూడా చేస్తానండి నేను. ఈరోజు మాది పప్పు చారండి. దానిలోకి అప్పడాలు వేసుకుంటాము. కొద్దిగా చట్నీ ఉందండి, బీరకాయ చట్నీ చేశాను. నిన్న నైట్ బీరకాయ చట్నీ చేశాను. బీరకాయ చట్నీ ఉంది, అది కొంచెం సైడ్కి పెట్టేసుకొని ఇవే వంటలండి ఇంకా మావి. ఈవినింగ్ చూద్దాం. పిల్లలు తిననంటే వాళ్ళకు 2 ఎగ్స్ లేకపోతే ఏదన్నా స్నాక్స్ చేస్తాను వాళ్ళకు. ఇంక ఈ చారు పిసుక్కున్నానండి కొద్దిగా. అందులో ఉప్పు, కారం యాడ్ చేశాను. చాలా చాలా బాగుంటుందండి. మాది బావుపేట అండి, కరీంనగర్ దగ్గర. మా సైడ్ ఇవి బాగా చేసుకుంటారు చారు అన్నంలోకి. పప్పులో కూడా ఎక్కువ చింతపండు వేయరండి. ఇక్కడ అందరు చింతపండు వేసుకుంటారు. పప్పులో మేము చింతపండు వేయము. ఆ చింతపండు వేస్తే ఎక్కువ తినరు కూడా, మా ఇంట్లో అయిపోదు. నేను జీలకర్ర తీసుకున్నానండి. జీలకర్ర, వెల్లుల్లి వేస్తే ఆ రుచే వేరండి చారుకి. ఒక్కసారి వేసి చూడండి చారు ఎంత బాగుంటుందో. వెల్లుల్లి రెబ్బలు తీసుకొచ్చాను. ఇంకా జీలకర్ర, వెల్లుల్లి మంచిగా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి. మా సైడ్ పప్పులో వేసుకుంటాము, సాంబార్లో వేసుకుంటామండి, ఇందులో వేసుకుంటాము, చారులో, పప్పులుసులో వేసుకుంటాం. జీలకర్ర, వెల్లుల్లి మంచిగా నూరితే అసలు తినబుద్ధి కాకపోయినా తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. ఇందులో జీలకర్ర, వెల్లుల్లి వేయడం వల్ల అంత రుచి ఉంటుంది.
ఇంకా దంచుతున్నానండి. ఇది నాకు యూజ్ అవుతుందండి రోలు. మీకు కావాలంటే తెచ్చుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుందండి. మనం కొద్దిగా పచ్చడి నూరుకోవాలనుకున్న ఒక 2 మెంబర్స్ ఉన్న ఇంట్లో వాళ్ళకైతే ఇందులో టమాటా పచ్చడి కానీ, కొబ్బరి పచ్చడి కానీ, దొండకాయ, బీరకాయ అలాంటి చిన్న చిన్న కొద్దిగా ఉండే వంకాయ పచ్చడి అలాంటివి నూరుకోవచ్చండి. ఇది ఒక 2 మెంబర్స్ సరిపడా ఈజీగా నూరుకోవచ్చండి ఇందులో. ఇంకా జీలకర్ర, వెల్లుల్లి నూరాను, చారులో కలుపుకుంటున్నానండి. చింతపండు రసము, ఉప్పు, కారము, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ ఇవి 3 కలిపి పెట్టాను పక్కన. ఇప్పుడు ఆనియన్ని కట్ చేస్తున్నానండి. ఇక పనిలో పని ఆనియన్స్ 2 కట్ చేస్తున్నానండి. రెండిట్లోకి, పప్పులోకి, ఇందులోకి. ఇంకా కౌంటర్ టాప్ ఎప్పుడు నీట్గా పెట్టుకుంటానండి. ఒక్కొక్కసారి కౌంటర్ టాప్ పైన కట్ చేస్తాను. ఇంకా పీల్ చేసిన తర్వాత ఉల్లిపాయని కడిగానండి. కానీ మళ్ళీ ఏం కడగను ఉల్లిపాయను. ఏమో దాని ఫ్లేవర్ పోతుంది అనిపిస్తుందండి కోసిన తర్వాత కట్ చేస్తే. ఇప్పుడు ఇందులో కలుపుకుంటున్నాను చారులు. చాలా బాగుంటుందండి రుచి చారు. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలాంటి ఫ్రై చేసుకున్నా ఈ చారుని పక్కన పెట్టేసుకుంటే ఈజీగా టేస్టీగా ఉంటుందండి. కొంచెం కూరతో కూడా సరిపెట్టుకోవచ్చు ఈ చారు ఉంటే. అలా కూడా యూస్ అవుతుంది. ఇక్కడ స్టవ్ ఆన్ చేశాను. ప్యాన్లో ముందే కొంచెం ఆయిల్ పోసుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయింది. మీరు ప్యాన్ హీట్ అయినలో పోసుకోండి. ఇది స్టీల్ కడాయి అండి, స్టీల్ గిన్నె అండి. ఊరికనే మాడిపోతూ ఉంటాయి. అందుకోసమే ముందే పెట్టాను. ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు. ఆవాలు, జీలకర్ర మనకి చాలా హెల్త్కి చాలా మంచిదండి. అన్ని కర్రీల్లో వేసుకోవడానికి ట్రై చేయండి. కరివేపాకు తెంపడానికి వెళ్ళానండి నేను. కరివేపాకు తీసుకురావడానికి వెళ్ళాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం పీల్ చేసి కొంచెం కట్ చేసి ఇందులో వేస్తాను. చారుకి పోపే రుచి అండి. మా సిలిండర్ అండి, మా గ్యాస్ స్టవ్ అండి. చిన్నగా చేస్తే బంద్ అవుతుంది, పెద్దగా పెడితే మాడుతున్నాయండి. ఏం చేయాలి నేను? సిలిండర్ స్టవ్ అతనికి కంప్లైంట్ ఇస్తే ఇంకా రావట్లేదు. ఇంకా రెసిపీస్ నేను డైలీ పోస్ట్ చేస్తానండి. ఈ స్టవ్ ఇబ్బంది వల్లనే కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను. ఇంకా తగ్గేదే లేదండి. ఈ స్టవ్ కాదు, తుఫాన్ వచ్చినా నా వంటల రెసిపీని ఎవ్వరు ఆపలేరు ఇంకా షేర్ చేయడాన్ని కూడా. ఇంకా పసుపు వేసేసాను. తాలింపు ఇందులో వేసేసుకుంటున్నానండి. చారు రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన చారుని మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చారుని డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాం. ఇంతకాలం నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి. నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి తినేద్దాం ఇంకా. థ్యాంక్ యూ సో మచ్.